ఒంగోలులో ప్రధాన మార్గాలైన ట్రంక్ రోడ్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన కోట్లాది రూపాయలతో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రంక్ రోడ్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు విస్తరణ పనులు చేపడతామంటూ స్పష్టం చేశారు. నష్టపోయిన వ్యాపారులకు టీడీఆర్ బాండ్ల ద్వారా పరిహారం అందిస్తామన్నారు. నగరంలో 23 పార్కుల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఆధునీకరిస్తామన్నారు. ప్రతి డివిజన్లో 20 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు. అర్హులైన వారికి 6 నెలల కాలంలో టిట్కోయిలను అందిస్తామన్నారు. అమృత 2 పథకం పనులు కాంట్రాక్ట్ మెగా కంపెనీకి దక్కిందన్నారు. 2 ఏళ్ల వ్యవధిలో పనులు పూర్తవుతాయని, అనంతరం ఒంగోలులో ప్రతిరోజు తాగునీరు అందిస్తామంటూ చెప్పారు. కార్పొరేషన్ల భాగంగా సమీప గ్రామాలు విలీనమైనందున నగర పరిధిలో సిటీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. బీపీఎస్ లకు వచ్చాకి 9 కోట్లు, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ వచ్చాకి 4.5 కోట్లు ఈరోజు మనం స్టేట్ లో ఫస్ట్ లో ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం. దాంతోపాటు ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాల్సింది, మనకు బీపీఎస్ మార్చి 11 వరకే టైం ఉంది. దాన్ని కూడా ఇంకా ఎవరైతే చేసుకోవాలన్నారో వాళ్ళు ఖచ్చితంగా డీవియేషన్ ఉండేదంతా కూడా రెగ్యులరైజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ స్కీమ్ ఉండదు. మళ్ళీ తర్వాత వచ్చి మీరు బతిమలాడి ఓల్డ్ డేట్లో కడతా ఉన్నా కూడా ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టము ఇబ్బంది వస్తుందని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా వచ్చేసి ఏప్రిల్ 24 దాకా టైం ఇచ్చారు. దాన్ని కూడా ఎవరైతే లేఅవుట్లు వేసినోళ్ళే కాదు, లేఅవుట్లు కొనుక్కున్న ఉన్నవాళ్ళు కూడా ఎల్ఆర్ఎస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి. 10 మందికి తెలవాలి. మనం చేసే విషయాలు కూడా మనం ప్రజలకు కూడా తెలియపరచాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముందుగా వచ్చి మనకి ట్రంక్ రోడ్డుది ఇందాక కూడా మనకి డిస్కషన్ చేశారు. ట్రంక్ రోడ్డుది వచ్చేసి యాజ్ అట్ మనకి 100 అడుగులు ఉండేదాన్ని మనం 80 అడుగులకి అందరూ కోరిక మేరకు దాన్ని 80 అడుగులు చేసాం. 80 అడుగులు చేసిన తర్వాత దాన్ని ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా 100 అడుగులు పెట్టండి, కానీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అడిగితే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి, లేకపోతే ఎక్విజేషన్ కింద వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఈరోజు అన్నీ కూడా అయిపోయి ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. తెలియపరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 247 షాప్స్ ఉంటే దాంట్లో 77 మంది ఆల్రెడీ కూడా వాళ్ళు విల్లింగ్ లెటర్స్ ఇచ్చారు. అదేవిధంగా 100 మంది కోర్టుకు పోయినా కూడా అందరికీ కామన్ జడ్జిమెంట్ వచ్చింది. అది ఇంకా 2 డేస్ లోపల మనకు వచ్చిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి దాని పనిపదన పెడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. దానికి కొంతమంది ఏంటంటే బయట ప్రచారాలు చేస్తున్నారు, షాపులు మనకి ఆపేశారు, లేకపోతే వాళ్ళు కోర్టులో వేరే విధంగా వచ్చిందని చెప్పేసి వేరే విధంగా అనుకుంటున్నారు. అదంతా ఏం లేదు. ప్రాసెస్ అకాడమిక్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దీన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పాము. మేము ప్రత్యేక దృష్టి కూడా ఆయన పెట్టమని చెప్పాం. ప్రతి అంశం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అన్నీ ఆయన పరిశోధించిన తర్వాతే ముందుకెళ్ళమని చెప్పి కూడా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. డివిజన్ కార్పొరేటర్ గారు కూడా అడిగారు, వాళ్ళ దగ్గర కూడా పార్క్ ఉంది, దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి. అప్పుడు చేసినప్పుడు 22-23 పార్కులు అవుతాయి. 23 పార్కులకి ఈరోజు రంగారాయణ చెరువుతో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్తో పాటు అన్నీ కూడా ఆధునీకరణ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. దానికి దగ్గర 6.5 కోటి ఎస్టిమేషన్ వేశారు. అన్ని దగ్గర కూడా ప్రతి పార్క్ కూడా కాంపౌండ్ వాల్ ఉందా, లేకపోతే టేబుల్స్ ఉన్నాయా, టాయిలెట్స్ ఉన్నాయా, లైటింగ్ కానీ అదేవిధంగా గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టేసి దాన్ని మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేసాం. దానికి ఎస్టిమేషన్ వేసాం. దాన్ని కూడా డిఎంఎఫ్ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నాం, మినరల్ ఫండ్స్ నుంచి. దాన్ని ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పాను. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఆ డబ్బులు తీసి దాన్ని పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడంటే అక్కడ బళ్ళు ఉండడానికి ఒంగోలు రాబోయే రోజుల్లో ఉండవు. ఏడబడితే అక్కడ తీసుకొచ్చేసి దోశలు పోయటాలు లేకపోతే పుల్కాలు పోయటాలు ఇలాంటివన్నీ లేకుండా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే రోడ్లన్నీ పెద్దవి చేసేటప్పుడు రోడ్లన్నీ పగలగొట్టి ప్రజలకి అక్కడ వాళ్ళ ఆస్తుల్ని కూడా ఈరోజు టీడీఆర్ ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చి రోడ్లు వెడల్పు చేసేటప్పుడు వీళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద పళ్ళు పెట్టేసి దోశలు వేయడానికో లేకపోతే కోట్ వేయడానికో ఒక ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా అవన్నీ కూడా రోడ్లు వెడల్పుగా పార్కింగ్ కానీ ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకురావడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.
అందుకని చెప్పేసి దానికోసం స్ట్రీట్ ఫుడ్ ఈరోజు 4.5 కోట్లతోటి దాన్ని ఆల్రెడీ టెండర్లకు పిలిచారు. దాన్ని ఆల్రెడీ కంటైనర్స్ రెడీ అవుతూ ఉన్నాయి. ఈలోపు హై టెన్షన్ వైర్ ఉంది కాబట్టి ట్రాన్స్కో వాళ్ళని కూడా హై టెన్షన్ ఎట్లా ఉంది, దాన్ని అండర్ గ్రౌండ్ వేసేస్తే ఎంత వస్తుంది వాల్యూ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎస్టిమేషన్ ఏమన్నా ఆ ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఈ లోపే మొదలు పెట్టేసి మొత్తం టౌన్లో మేజర్ రోడ్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్నీ కూడా అక్కడికి పెడతాం. మనం ఆల్రెడీ పోతరాజు కాలం బ్రిడ్జిది కూడా ఒకసారి మేము పిలవమంటున్నాం. అది 3 కోట్లతోటి గుంటూరు రోడ్లో ఎంత వెడల్పుందో అక్కడ కూడా వెడల్పు చేసి పెద్ద బ్రిడ్జి చేయమని చెప్తా ఉన్నాం. దాన్ని ఆల్రెడీ రోడ్డు అక్కడ దాకా ఉంది కాబట్టి అక్కడ మేదర వాళ్ళు అక్కడ ఉన్నారు కాంప్లెక్స్ దగ్గర, వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ పోల్స్ అన్నీ కూడా చివరికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా సెంటర్ డివైడర్ తోటి ముందు డబుల్ లైన్ మన పోతరాజు కాలువ దాకా దాన్ని కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఆ తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టున్నాం డబ్బుల కోసం. ఆ ఫ్లైఓవర్ దాకా డబుల్ రోడ్డు, అక్కడి నుంచి ముత్తూరుపాడు త్రావగుంటకి లింక్ రోడ్డు. అది త్రావగుంట నుంచి అక్కడి నుంచి వచ్చే మండలాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా త్రావగుంట మీదుగా ముత్తూరుపాడు మీదుగా మనకి ఒంగోలులో హైవే టచ్ చేయకుండా ఈ రోడ్లో వచ్చే విధంగా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. సభ్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా మనకి ఏఎంసీ దారి కాకుండా గోడ పక్కనే ఉండేటట్టుగా దాన్ని కూడా డబుల్ రోడ్డు దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసాం. అక్కడి నుంచి వచ్చే విధంగా మనకి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోడ్డు కూడా అయిపోతే అది కూడా చాలా బాగుండేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఓల్డ్ ఇందాక డిస్కస్ చేశారు, ఓల్డ్ మార్కెట్ పీపింగ్ మోడల్లో కూడా దాన్ని టెండర్కి పిలుస్తున్నాం. దానికి నామ్స్ కూడా రాత్రి కూడా మేమందరం కూడా మాట్లాడుకున్నాం. పీపింగ్ మోడల్లో ఏంటంటే మనం డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా మనం మన స్థలం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా ఇస్తామో ఆ విధంగా ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. దాన్ని కూడా నామ్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూస్తాం. 30 సంవత్సరాలు 38 సంవత్సరాలు గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆస్తులు ఇవ్వటం కాకుండా మనకుండే అక్కడ ఉండే ప్రాపర్టీ వాల్యూ ఎంత, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత, దాని ప్రకారంగా మన షేరు పర్సంటేజ్ ప్రకారంగా తీసుకొని దాని ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసే విధంగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నామ్స్ కూడా వస్తే నెక్స్ట్ మీటింగ్లో అయినా కూడా మీకు దాన్ని క్లియర్గా చెప్పి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ పెట్టాం. ఈరోజు ఏఎంసీలో కానీ లేకపోతే ఐటీఐలో కానీ ఒక 11 ఎకరాలు ఉంటే బస్ స్టాండ్కి సరిపోదు. వర్క్షాప్ కానీ బస్ స్టాండ్ కానీ అది పీపీ మోడల్లో వాళ్ళ చేతే కట్టించేసి వాళ్ళకి పైన ఇప్పుడు విజయవాడలో ఎలా ఉందో థియేటర్స్ కానీ కళ్యాణ మండపం కానీ అట్లా వాళ్ళు కట్టుకుంటారు, మనకి డిపో కట్టిస్తారు. దాన్ని ప్రపోజల్స్ పెడితే మనకి టౌన్లో కూడా ఈ బస్సెస్ ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి ఒక ఆలోచనతో పోతున్నాం. దాంతోపాటు మనకు కూడా ఒంగోలుకు కూడా సిటీ బస్సెస్ కూడా బ్యాటరీ సిటీ బస్సెస్ కూడా వస్తున్నాయి. అవి కూడా ఒక 10 బస్సుల దాకా వస్తాయి. ఎక్కడికెక్కడికి ఏ సెంటర్కి పోవాలన్నా కూడా తొందరలోనే సిటీ బస్సులతోటి సౌండ్ ప్రూఫ్ బ్యాటరీతో వెహికల్స్ కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నాం. డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి, కాంట్రాక్టర్లు స్లో అవుతుందంటే ఫైనాన్షియల్గా గవర్నమెంట్లో డబ్బు ఇబ్బంది అవడం వల్ల కొన్ని లేట్ అవుతుంది. అంటే అనుకున్న ఇంటెన్షన్ ప్రకారం అనుకున్న ప్రకారంగా ఏదైతే మన ఇంటెన్షన్ ఉందో తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.